నమస్తే అండి, వెల్కమ్ టు వాహిని ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను మీ వాహిని. ఈరోజు నేను సింపుల్గా, హెల్దీగా, టేస్టీగా ఒక స్నాక్స్ రెసిపీ చేస్తున్నానండి. మా పాపకి స్నాక్స్ బాక్స్లోకి మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా మంచిది. నేను ఇందులో యూస్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు పిల్లల హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకే కాదండి, మన పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. మనం కర్రీస్లో వేసిన కరివేపాకు తీసి పక్కన పెట్టేసి మరీ తింటారండి పిల్లలు. అలాంటి పిల్లలకి ఇలా ఒక స్నాక్స్ రెసిపీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. కరివేపాకులో విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్ అన్నీ పుష్కలంగా ఉంటాయండి. బోన్స్కి, స్కిన్కి, జుట్టు బాగా పెరగడానికి, జుట్టు నల్లగా ఉండడానికి అన్నిటికీ కూడా చాలా యూజ్ అవుతుందండి. కరివేపాకు గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి. ఇలా ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని అందులో 4 పచ్చిమిర్చి, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా డైజెషన్కి చాలా మంచిదండి. ఇలా ఒక 2 కప్స్ గోధుమ పిండి. చూడండి, నేను ఈ గ్లాస్తో తీసుకుంటున్నానండి. 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను గోధుమ పిండి. నేను ఫస్ట్ తీసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర అది ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ వెన్న అండి. నేను ఇంట్లో చేసిన వెన్న వేసుకుంటున్నాను. మీకు బటర్ ఉన్న బటర్ వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా వాడొచ్చండి. తర్వాత కొంచెం సాల్టు, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం అండి. మీ పిల్లల టేస్ట్కి తగ్గట్టు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. తర్వాత రుబ్బి పక్కన పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ వేసి అందులోనే కొన్ని వాటర్ కూడా వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోండి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. లేదు మాకు కొంచెం పలచగా అయిందంటే కొంచెం గోధుమ పిండి వేసుకొని కలుపుకోవచ్చండి. ఇలా ఉంటే సరిపోతుందండి. దీన్ని ఒక అరగంట రెస్ట్ ఇచ్చేసి అరగంట తర్వాత ఇలా చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. దీనికి పైన కింద ఆయిల్ అప్లై చేసుకోండి. చిప్స్ కింద అంటుకుపోకుండా ఈజీగా వస్తాయి. అప్పుడు మనం వీలైనంత పలుచగా చపాతీలా చేసుకోవాలండి. చేసుకొని ఇలా ఫోర్క్ సాయంతో హోల్స్ పెట్టుకోవాలండి. అప్పుడే పొంగకుండా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు నేనైతే ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే డైమండ్ షేప్లో అయినా, స్క్వేర్ షేప్లోనైనా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి ఆయిల్లో. చూసారా, ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. వీటిని ఇలా మీడియం ఫ్లేమ్లోనే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను హోల్స్ సరిగ్గా చేయలేదండి కంగారులో, అందుకని ఇలా ఉబ్బుతున్నాయండి. మీరు హోల్స్ బాగా పెట్టుకుంటే ఇలా ఉబ్బవండి, చిప్స్ లానే ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో గట్టి పెట్టుకొని అన్నీ ఈవెన్గా వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో, అలానే కమ్మగా కూడా ఉంటాయండి. ఈ స్నాక్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. Thank you for watching. Please subscribe my channel.